ఈరోజు కొల్హాపురం మహాలక్ష్మి అమ్మవారు దర్శనానికి రావడం జరిగింది. ఈరోజు దేవీ నవరాత్రుల్లో దసరా నవరాత్రుల్లో రెండవ రోజు శుక్రవారం ఉదయం 5 గంటలకు దర్శనానికి రావడం జరిగింది. ఈ యొక్క దర్శనము ఇప్పటికీ అంటే సుమారు 7 గంటల ప్రాంతానికి పూర్తయింది. అత్యంత రద్దీగా ఉన్నది. ఈరోజు చాలా రద్దీగా ఉన్నది. రెండవ రోజు మహిమాన్వితమైనటువంటి ఈ యొక్క కొల్హాపూరు మహారాష్ట్రలోని కర్ణాటక బార్డరు అలాగే పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతంలో ఈ కొల్హాపురం మహాక్షేత్రం ఉన్నది. శక్తిపీఠము. ఈ యొక్క శక్తిపీఠము అత్యంత మహిమాన్వితమైంది. ఈ యొక్క ఇచ్చట అమ్మవారి దర్శనము మహద్భాగ్యము ఎంతో గొప్పది. ఇచ్చట ధనమునకు రుణబాధలు తీరి ధనము చేకూరినట్లు కావాలనుకున్న వాళ్ళు జీవితంలో ఒక్కసారైనా అమ్మవారిని దర్శించండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః. శక్తిపీఠము అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి ఈ యొక్క గొప్ప శక్తిపీఠము అమ్మవారి దేవాలయ ప్రాంగణము. ఇటువైపు ముఖ దర్శనమునకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయబడి ఉన్నది. అట్లాగే అంతరాలయమునకు వెళ్ళటకు కూడా చాలా టైం పడుతుంది. ఈరోజైతే 3-4 అవర్స్ మేము ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు ముందే దర్శనానికి వెళ్ళడం జరిగింది. అత్యంత రద్దీగా ఉంది. ఈరోజు భక్తులతో శుక్రవారం అవడం వల్ల కిటకిటలాడుతూ ఉంది. ఓం శ్రీమాత్రే నమః. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి ఈ యొక్క మహాలక్ష్మి టెంపుల్ కొల్హాపురంలో నెలకొని ఉన్నది. పశ్చిమ మహారాష్ట్ర. ఈ యొక్క ప్రాంగణంలో రావి మర్రి మహావృక్షములు గలవు. ఇట్లాగే ఇందాక మనం చూసింది పశ్చిమ ముఖ ద్వారం, ఇది ఉత్తర ముఖ ద్వారము. అలాగే ఈ యొక్క దేవాలయ పరిసర ప్రాంతాల్లో చుట్టూ కూడా చిన్న వీడియో తీయడం జరుగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం మహాలక్ష్మీదేవి నమః. ఓం శ్రీ మాత్రే నమః. అలాగే ఇది తూర్పు ముఖ ద్వారం. ఇందులో నుంచే మనము భక్తులందరూ కూడా ఎంట్రీ అయ్యి అంతరాలయంలోకి వెళ్ళటకు ఈ యొక్క అంతరాలయంకు అమ్మవారిని దర్శించుటకు ఈ లైన్లో నుంచే రావాలి. ఈ లైన్ సుమారు 3 గంటలు ప్రస్తుతానికి పడుతున్నది. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. అలాగే ఈ యొక్క గొప్ప క్షేత్రాన్ని దర్శించడం జరిగింది. ఇక 4వదైనటువంటి దక్షిణ ముఖద్వారాన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో తీయడం జరిగింది. మొత్తం 4 ముఖద్వారములు గలవు. పడమర, తూర్పు, దక్షిణం, ఉత్తరం. అట్లాగే ఈ యొక్క దేవాలయము అత్యంత శిల్ప కళా సంపదతో సుందరంగాను వైభవంగాను అతి ప్రాచీనమైనటువంటి ఈ దేవాలయము చూడముచ్చటగా ఉన్నది. చూడండి. ఓం శ్రీమాత్రే నమః. ఇది అమ్మవారి ప్రధాన ఆలయ శిఖర గోపురము జగజ్జయమానంగా వెలుగొందుతున్నది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః. అత్యంత పుణ్యఫలము ఈ యొక్క దర్శనము ఈరోజు నాకు జన్మజన్మల పుణ్యఫలమని భావిస్తున్నా. ఓం శ్రీ మాత్రే నమః. ముఖ దర్శనం చేసుకొని ఇటు నుంచి బయటకు వెళ్ళి తూర్పు ముఖంలో నుంచి మనము అంతరాలయంకు వెళ్ళవచ్చును. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక గొప్పదైనటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి ఆలయము. చుట్టూ ప్రాంగణం అంతా కూడా ఈ వీడియోలో తీయడం జరిగింది. ఎంతో గొప్పగాను అత్యంత వైభవంగాను ఈ దేవి శరన్నవరాత్రులు ఈ యొక్క కొల్హాపూర్ మహాక్షేత్రంలో బ్రహ్మాండంగా జరుగుతున్నాయి.
నిన్న ఆల్రెడీ ఒక దర్శనం చేసుకోవడం జరిగింది రాత్రి, మొదటి రోజు నవరాత్రుల్లో. అలాగే ఇది రెండవ రోజు శుక్రవారం ఉదయం దర్శనము. తదుపరి పండరీపురం దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆ స్వామి దయతో పండరీపూర్ కూడా దర్శనం చేసుకోవాలని, ఆ ప్రయాణం కూడా సుఖప్రదంగా జయప్రదంగా అవ్వాలని కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమః. ఇది అంతరాలయం నుండి బయటకు వచ్చే దారి. అలాగే ముఖ దర్శనం చేసుకొని బయటకు వచ్చే దారి. ఈ యొక్క ఎంతో గొప్పగా ఇక్కడ షాపులు కూడా ఎంత రమణీయంగా మంచి మంచి వస్తువులు ఇక్కడ షాపింగ్ చేసుకునే వాళ్ళకి, ఆడపిల్లలకి, స్త్రీలకి మంచి షాపింగ్ అవకాశం ఉన్నది. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఎంతో గొప్పగా ఈ నవరాత్రుల్లో ఎన్నాళ్ళ నుండో వేచి ఈరోజు అమ్మవారి దర్శన భాగ్యం కలిగింది. శ్రీమాత్రే నమః. అమ్మవారు శరన్నవరాత్రుల్లో దర్శనానికి అనుమతి ఇవ్వడం వల్ల నాకు ఈ రోజుకి దర్శన భాగ్యం కలిగింది. అలాగే ఒక గొప్ప మహాక్షేత్రాన్ని దర్శించుకోవడం నా జన్మ చరితార్థమైందని భావిస్తున్నా. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో మహాలక్ష్మీదేవి నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఇచ్చట అన్నీ కూడా ఇది పడమర భాగంలో ఉన్నటువంటి ప్రధాన ముఖద్వారము. ఇటు నుంచి ఎంట్రన్స్ అవ్వచ్చు. అలాగే 4 వైపుల నుంచి ప్రధాన ముఖద్వారములు ఉన్నవి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః.